హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలోని ఆయా మండలాల ఆయా మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని వేంపల్లి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో ఫంక్షన్ హాల్ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలోని ఆయా మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకి నెరవేర్చని హామీలిచ్చి గెలుపొందారని, రానున్న పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ యాసంగిలో ఇప్పటికే వరి నాట్లు మొదలైనప్పటికీ రైతు బంధు వేయలేని దుస్థితి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుంటే వారిపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల గొంతుకై ఉండాలని కోరారు. తెచ్చుకున్న తెలంగాణని 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గంలో పెద్ద నిధులు మంజూరు అయినట్లు గుర్తు చేశారు. వాటితోటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో నాయకుల మధ్య లోటుపాట్లు లేకుండా ముందుకు సాగాలని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన నాయకులను రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం ఇవ్వాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు. తన హయాంలో మంజూరైన పర్తనపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలన్నారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకి గురికావద్దని, ఎల్లప్పుడూ కార్యకర్తలకి అండగా ఉంటారని తెలిపారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మేము ఉండలేము అని చాలా మంది కూడా మరి కాంగ్రెస్ లో కూడా జరిగింది. ఈ రోజు వరకు కూడా చాలా మంది వ్యక్తులు మాట్లాడారు, తన బ్రహ్మాండంగా మాట్లాడారు. కరడు కట్టిన కార్యకర్తలుగా మేము ఉంటాం, పార్టీకి పట్టుదలగా ఉంటాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మన పోరాటం సాగిస్తాం, మీ ఎంట మేమున్నా అనే మాటలు నాకు కొండంత బలమిచ్చాలి, కొండంత బలమిచ్చాలి. మీకు నేను, నాకు మీరు అనే దిశగా మనం ప్రయాణిస్తాం. ఆ రకంగా మనం ముందు పోదాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేశారు. ఎక్కడ ఎలాంటి దౌర్జన్యాలు కానీ మరొకటి లేకుండా ఒక మంచి పరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి మన గౌరవ అన్నాడు ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఇవన్నీ మనం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశానికి దీక్షించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఆ అడిగిన పథకాలు మరి ఈ రోజు ఇంకా కూడా పాపం పెన్షన్ దొరకక 45 లక్షల మందికి పెన్షన్ రాలేదంటే వారందరూ తిండికి అవలంబిస్తున్నారు, బాధపడుతున్నారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరొకటి కానీ ఇంకా రాలేకపోయాయి. ఆనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే బాగుంటుండే, మాకు నెల 3, 2, 3 తారీఖు మా పెన్షన్ వచ్చేది, ఇంకా మాకు పెన్షన్ అనేది బాధపడుతున్నారు. ఈ సందర్భంలోనే మనం ఎన్నో పథకాలు తెచ్చాం, చేసే పనులు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు తెచ్చాం. ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆనాడు తెచ్చిన పథకాలు, ఆ పథకాలు మనం తెచ్చిన పథకాలే, మనం తెచ్చే డబ్బే ఈరోజు మనం తెచ్చే డబ్బు పనులు జరుగుతుంటే ఈరోజు బ్రహ్మాండంగా పాత మంత్రుల బిందు నుంచి రసూలు పిల్లదాక ఆనాడు తెచ్చిన డబ్బు దాదాపు మొత్తం మీద ఒక 80 కోట్ల పైబడి, ఆ 80 కోట్లలో ఒక ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల ఒక 20-30 కోట్లు పని చేయలేకపోయినా ఇలా 50 పైబడి కోట్లు పనిచేసే పనంతా ఆనాడు నేను కష్టపడి తీసుకొచ్చి ఢిల్లీ పోయి తీసుకొచ్చే పనులే ఇలా బ్రహ్మాండంగా పనులు అంటున్నాయి. పాత మధ్య బ్రిడ్జ్ నుంచి అప్పుడు వస్తుబంధంగా ఆనాడు విప్పు సుమన్ గారు అనుకోండి, ఇలా బ్రిడ్జ్ మీద చేసే పనులు కూడా అది డాంబర్ సీడ్స్ అంటే మొదలు వేసిన తర్వాత డాంబర్ సీడ్ వేస్తారు, డాంబర్ సీడ్ వల్ల బీట్ ఇస్తారు. అది ఆనాడు మనం ఇచ్చిన పథకం తప్ప కొత్తగా ఇచ్చిన పథకం కాదు. ఆనాడు మంజూరు చేసినయే ఇలా సీట్ ఇస్తున్నారు. సీట్ వేసినప్పుడు గ్యాస్ తోటి వేడి చేసి సీట్ అతికేసి మళ్ళీ అవన్నీ జాయింట్ మీద బ్రహ్మాండంగా పెయింట్ చేస్తారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఆనాడు
ఇచ్చాం. ఒకటేమో పాత మంత్రాల నుంచి అప్ టు బ్రిడ్జ్ వరకు ఒక స్కీమ్, బ్రిడ్జ్ నుంచి తోలవాగు దాకా ఒక స్కీమ్, తోలవాగు నుంచి అప్ టు రసీదుల దాకా 3 విధాలుగా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. పనులు అప్పటికప్పుడే కావు, సమయం తీసుకుంటారు. ఇలా మంత్రాలు జరిగే జంక్షన్స్ కూడా మున్సిపల్ పరంగా ఆనాడు తేరుని గారు వాళ్ళలో పెట్టిన పనులు అవి కూడా చేస్తున్న సందర్భం. ఇలా మెడికల్ కాలేజ్ పని నడుస్తున్నది, కాలేజీ ఇక్కడ నడుస్తుంది, మెడికల్ హాస్పిటల్ అక్కడ నడుస్తుంది. అందరం పెంచాలని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెచ్చాం. మళ్ళీ కూడా నేను 4 రోజులు ఒక ప్రెస్ పెడతాం. ఇప్పుడు ఈ సమస్య అప్పుడు రాకపోవచ్చు, డీటెయిల్గా చెప్తాం. ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కబ్జాదారులు భూమిని కబ్జా చేస్తున్న మాట మాట్లాడారు. ఏది కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? అయ్యా ఆ ప్రజాప్రతినిధుల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారా లేదా? ఆనాటి మాటలు గుర్తు చేసిన వాళ్ళే ఒకనాడు బంగ్లాలో మూల కట్టమన్నారు, భూములు తీస్తామన్నారు, చెర్ల కింద భూములు తీస్తామన్నారు. తీయాలి కదా? అదే నేను అడుగుతున్నాను. 320 సర్వే నెంబర్ 57 ఎకరాల నగ ఆడన్నారు. ఓ 1000 కోట్ల భూమి ఆనాడే ఉదయం ఎంపీ స్థాయిలో ఉండి ఆనాడు సిఎస్ గారికి ఇచ్చారు. కమాన్ ఎంక్వైరీ చేయమని